హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది బ్లాక్ కలర్లో ఉన్న బ్రింజల్ తీసుకోవాలి. ఇట్లా 4 సైడ్స్ కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత కొంచెం ఇది పుట్నాల పప్పు, శనగపప్పు 1 స్పూను, ధనియాలు 1 స్పూను, 4-5 గార్లిక్, 1 స్పూన్ జీరా, ఒక 4-5 రెడ్ చిల్లీ తీసుకొని ఇవన్నీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా రెడ్ కలర్లో ఫ్రై అయినాయి. ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని ఫ్రై చేయాలి. కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేయాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో 1 స్పూను టర్మరిక్ పౌడర్, 2 స్పూన్స్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసి ఇవి కట్ చేసుకున్న బ్రింజాల్ వేయాలి. కొంచెం అంటే వేసుకోవాలి. ప్లేట్ పెట్టాలి. ఇట్లా ఫ్రై చేసిన దానిలో ఈ పౌడర్ ఇందులో పెట్టుకోవాలి. చేత్తో పెట్టుకుంటే ఈజీ. ఇట్లా 4 సైడ్స్ కట్ చేసుకున్న దానిలో ఫ్రై చేసిన దానిలో ఇట్లాగా ఈ పౌడర్ పెట్టుకోవాలి. వేడిగా ఉంటుంది, స్లోగా పెట్టుకోవాలి. తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ వేసి దీనిలో కొంచెం పోపు, కొంచెం కరివేపాకు ఇలా కొంచెం వేయాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇట్లాగా పెట్టుకున్న గుత్తి వంకాయలు వేయాలి. మిగిలిన పౌడర్ కూడా వీటిపైన మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఉంచాలి. ఫ్రై అయితే ఇలా వస్తుంది. ఎంతో గుమగుమలాడి టేస్టీ గుత్తి వంకాయ ఫ్రై రెడీ. ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంది గుత్తి వంకాయ రెడీ. సూపర్ టేస్ట్ ఉంటుంది. రసంలోకి చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి నంచుకోవడానికైనా కలుపుకోవడానికైనా. సాల్ట్ అదే చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా గుత్తి వంకాయ కర్రీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.